సబ్బాత్ షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలో బిడ్డలందరికీ ఉదయకాల శుభవందనములు. మరి సబ్బాత్ ప్రార్థనకు అందరూ సిద్ధపడుచున్నారు కదా. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. దావీదు రాజు గారు రాసిన కీర్తన గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనము. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. దావీదు రాజు గారు నిజముగా ఆయన చెప్పాలి అంటే ఎంత శ్రేష్ఠుడైన భక్తుడు అనగా, ఆయన దర్శనము చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడు? జీవజలపు ఊట అయిన యాషువ మెస్సీను చూస్తున్నాడు. అందుకే అంటున్నాడు, అయ్యా నీ యొద్ద మాకు జీవజలపు ఊట ఉన్నది, నీ వెలుగును పొంది మేము జీవిస్తున్నాము. కాబట్టి మనము వెలిగించబడ్డాము. ఎక్కడికి? ఎవరి యొద్దకు నడిపించబడ్డాము? జీవజలపు ఊట అయిన యాషువ మెస్సీ యొద్దకు నడిపించబడ్డాము. కానీ పరమతండ్రి యొక్క హృదయానుసారుడైన దావీదు గారు ఆయన కీర్తన గ్రంథము 22వ అధ్యాయంలో స్పష్టంగా రాస్తున్నాడు. యాషువ మెస్సీ గారు పడిన శ్రమల గురించి చాలా స్పష్టంగా రాస్తున్నారు. అనగా మెస్సయ్య వారి మొదటి రాకడను రెండవ రాకడను చూసిన వ్యక్తి, అబద్ధ బోధకుడైన సోదె సొమ్ముకు ఆశపడి వచ్చిన బిలామే చూడగలిగినప్పుడు, పరమతండ్రి యొక్క హృదయానుసారుడైన మోషే గారు రాసిన ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించిన మరి దావీదు గారు ఆ దర్శనంలో చూడలేరా? అప్పుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఇవేటినైతే చూశారో, అందుకే ఈరోజు వరకు కూడా ఇజ్రాయేలీలు కీర్తన గ్రంథమును వాళ్ళు చాలా శ్రేష్టమైన గ్రంథముగా ధ్యానిస్తుంటుంటారు. వాళ్ళు యాషువ మెస్సీని విశ్వసించలేదు, కానీ కీర్తన గ్రంథమును మాత్రము దివారాత్రులు ధ్యానిస్తుంటారు. ధర్మాన్ని దివారాత్రులు ధ్యానిస్తుంటారు. కాబట్టి ధర్మాన్ని మనము దివారాత్రులు ధ్యానిస్తే, కీర్తన గ్రంథమును ధ్యానిస్తే, మనము నిజముగా ఆ జీవజలపు ఊటను మనము స్వతంత్రించుకుంటాము. ఆయన వెలుగును పొందుకొని అనేకులను, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించేవారిగా ఆయన మనల్ని ఒక బలమైన పాత్రలుగా వాడుకుంటాడు. బిడ్డలారా, ఏదో మన వరకు మనమే రక్షింపబడ్డాము, మనం ఇంటి వారు మాత్రమే రక్షింపబడ్డాము చాలు, మేము మాత్రమే దీవించబడ్డాము చాలు, ఇది కాదు మనల్ని ఆయన ఎన్నుకున్నది, మనల్ని ఏర్పాటు చేసుకున్నది, మనను అనేకులను నీతి మార్గం వైపు నడిపించే సాధనములుగా, పాత్రలుగా ఉండినట్లుగా, జీవజలపు ఊట యుద్ధకు నడిపించే వారిగా ఉన్నట్లుగా అట్టి కృప పరమ తండ్రి మనందరి ఎడల విస్తరింపచేయునుగాక. మహాగణుడమైన తండ్రి, జీవజలపు ఊట అయిన యాషువ మెస్సీ యుద్ధకు మమ్మల్ని నడిపించిన మా రాజు అయిన యాషువ మెస్సీ మీకే స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యాషువ మెస్సీ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరమ తండ్రి, మన పరలోకపు తండ్రియు రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యాషువ మెస్సీ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.